మీరు మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే, భూమి ఆకాశంలో కలుగచేస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎంతగానో మోషే గారితో చాలా స్పష్టముగా మాట్లాడుతున్నట్లు మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాం. మోషే గారి ద్వారా దేవుడు తన ప్రజల వంటి ఇశ్రాయేలులకు కూడా ఈ మాటలు ఇస్తున్నవాడిగా ఉన్నాడు అనే మాటల్ని మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాం. ఆనాడు దేవుడు వారికి ఏ రీతిగా అయితే ఆ మాటలు ఇచ్చిన వాడిగా ఉన్నాడో, ఈరోజు కూడా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి నీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఈ మాటల్ని ఇస్తున్నవాడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కనాను దేశానికి బయలుదేరిన వారిగా ఉండి ఉన్నారు. ఎంతగానో మార్గ మధ్యములో వాళ్ళందరూ కూడా ఉన్నట్లు మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాం. హోరేబు కొండ దాకా వీళ్ళందరూ కూడా వచ్చిన వారిగా కూడా ఉన్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏ సందర్భంలో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు, ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు, ఆయన ఏమి చెబుతున్నాడు అనే విషయాన్ని కూడా మనందరము కూడా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మీతో ఒక మాట చెబుతూ ఉంటాను. వాగ్దానములు ఎప్పుడు మనుషుల జీవితంలో నెరవేర్చబడతాయి అంటే, వాళ్ళు ఆ వాగ్దానము చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి మాటల్ని గైకుంటూ ఆయన మార్గములో నడుస్తుంటే మాత్రమే ఆ వాగ్దానములన్నీ కూడా ఆ మానవుని జీవితంలో నెరవేర్చబడితేని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ఇక్కడ కూడా దేవుడు వీరికి ఒక వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతానని చాలా స్పష్టంగా వారితో చెప్పిన వాడిగా ఉన్నాడు. ఎవరితో? ఐగుప్తులో కష్టముల్లో, బాధల్లో, వేదనలో, దుఃఖములో ఉండి మూలుగుల ద్వారా దేవునికి మొరపెట్టిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా దేవుడు వారి మూలుగులు విన్నాడు, ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ అద్భుతమైన కార్యములు చేశాడు, వారిని బయటికి తీసుకువచ్చిన వాడిగా ఉన్నాడు. మార్గ మధ్యములో ఆయన వారితో పాటు వెళుతున్న వాడిగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఆయన వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నట్లు కూడా మనము చూస్తామండి ఉన్నాము. అయితే ఒక సందర్భములో దేవుడు ఒక చోట ఆగేసి, ఇంక నేను మీతో రాను, మీరే వెళ్ళిపోండి, మీరే లేచి వెళ్ళిపోండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఏమంటున్నారండి? మార్గ మధ్యంలో తీసుకెళ్ళి అంటున్నాడు, నేను మీతో పాటు రాను, మీరే లేచిపోండి, మీరందరూ కూడా అక్కడికి వెళ్ళండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. తర్వాత వచనాల్లో ఆ మాటలు వంటి అనమాట మనం తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే, ముందుగా ఇదిగో నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి అంటున్నవాడిగా ఉన్నాడు. నేను రాను, ఆ మాటను తర్వాత చదివిస్తాను మరలా. మీరందరూ కూడా లేచి వెళ్ళండి, మీరందరూ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునికి వెళ్ళండి అని మోషే గారితో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన రానంటున్నాడు, వీళ్ళని వెళ్ళమంటున్నాడు. ఎందుకు అక్కడ అంటున్నాడు అనే దాన్ని కనుక చూసినట్లయితే, మనం మామూలుగా చూసినప్పుడు అంతకుముందే అబ్రహాము గారు ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అబ్రహాము గారికి దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు. ఇదిగో నీ సంతానము లెక్క కంటే విస్తారముగా ఎంతగానో ఉంటారు, అయితే వాళ్ళందరూ కూడా తమది కాని దేశంలో ఎంతగానో బానిసలుగా బ్రతుకుతారు. 400 సంవత్సరాల తర్వాత నేను వారందరినీ కూడా విడిపించి, ఆ బానిసత్వం నుంచి విడిపించి వారిని బయటికి తీసుకువచ్చి వారిని మరలా ఈ ప్రాంతంలోనికి తీసుకుని వస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాము గారితో ముందుగానే చెప్పిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చ
నెరవేర్చాలని, అదే రీతిగా ఇస్సాకు గారికి కూడా అదే మాట చెప్పాడు, ఆ మాట నెరవేర్చాలని. యాకోబు గారికి కూడా దేవుడు అదే మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చాలన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు వీరితో చెప్తున్నాడు మోషేతో, నువ్వు తీసుకొచ్చిన ప్రజలందరూ కూడా వెళ్ళండి అంటున్న వాడిగా ఉన్నాడు. తర్వాత ఒక మాట కూడా చెప్తున్నాడు, 2వ వచనం కూడా చదవండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరుజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. చదువు. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించేదేనేమో అని మోషేతో చెప్పెను. ఏంటంటే దేవుడు ఎందుకు రానంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి, మీరు నా మాటలు వినటలేదు కాబట్టి, మీరు సరైన రీతిగా ఉండటలేదు కాబట్టి, మీరు సరైన విశ్వాసముతో ఉండటలేదు కాబట్టి నేను మీతో కూడా రాను అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అంటున్నాడు, త్రోవలో ఒకవేళ నేను వచ్చాననుకో, మీరు మాట్లాడుతున్న ఈ మాటలు విని, మీరు చేస్తున్నటువంటి యొక్క వెకిలి చేష్టలను చూసి, మీ తిరుగుబాటును చూసి మార్గ మధ్యములో నేను మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానేమో, కాబట్టి నేను మీతో రానంటే రానని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. అసలు మామూలుగా ఆయన ఉద్దేశం ఏంటి? వారిని విడిపించి బయటికి తీసుకువచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి చేర్చి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలన్న ఉద్దేశాన్ని బట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. అయితే వీళ్ళు ఎంతగానో విశ్వాసములో వాళ్ళు సరిగా ఉండటం లేదు కాబట్టి, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి, లోబడటం లేదు కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను మీతో పాటు రానంటున్న వాడిగా ఉన్నాడు. మరి ఆయన వెళ్ళటం లేదు, మరి అక్కడ వాళ్ళందరినీ కూడా చంపేసేయాలి కదా, చంపేసేయచ్చు, వదిలిపెట్టేసేయచ్చు, మీ పాటికి మీరు ఏడిపోతారో పండి అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కూడా వాళ్ళు లోబడకపోయినా, వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా, సరైన రీతిగా జీవించకపోయినా కూడా ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా నేనిచ్చే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్ళండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అదే రీతిగా నేను రాను కానీ మీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఆ దూత ఏం చేస్తుందంటే కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, ఎంతగానో పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను, ఈ 6 జాతుల వారిని మీ ఎదుట ఉండకుండా వారిని తరిమి కొట్టే విధముగా నా దూతని మీకు ముందుగా పంపిస్తాను. కాబట్టి మీరు లేచి వెళ్ళండి, ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ కనపడుతూ ఉండి ఉన్నదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి వీళ్ళ పాపాలను బట్టి అయితే విడిచిపెట్టేసేయాలి, వీళ్ళ యొక్క లోబడకుండా ఉంటున్న దాన్ని బట్టి వాళ్ళని తరిమి కొట్టేసేయాలి, మీ ఇష్టం ఉండని చెప్పేసి ఇచ్చేసేయాలి. కానీ అక్కడ ఆయన తన మాటని జ్ఞాపకం చేసుకుంటున్న వాడిగా ఉన్నాడు. మొన్న ఎంతగానో 31st నైట్ ఒక మాట మీతో చెప్పి ఉండి ఉన్నాను, మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా అని పదే పదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములో వంటి మాటల్ని మీతో పంచుకొని ఉన్నాను. మాట ఇచ్చి నెరవేర్చే యెహోవాను నేను సెలవిస్తున్నానని దేవుడు చెప్పాడు కదండి. మరి ఎవరికి మాట ఇచ్చాడు? అబ్రహాముకి మాట ఇచ్చాడు. మరి ఎవరికి మాట ఇచ్చాడు? ఇస్సాకుకి మాట ఇచ్చాడు. ఎవరికి మాట ఇచ్చాడు? యాకోబుకి మాట ఇచ్చాడు. ఇదిగో నీ సంతానానికి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం, ఈ కనాను దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాట ఇచ్చిన వాడు ఆ మాట నెరవేర్చాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు లోబడకపోయినా, విశ్వసించకపోయినా, తిరుగుబాటు చేస్తున్నా కూడా వారిని జ్ఞాపకం చేసుకుని, వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, నేను రాను కానీ మీరందరూ కూడా వెళ్ళండి ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఆయన మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడనే విషయమే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా అనుకోవచ్చు, బాగా అవకాశం తీసుకోవచ్చు, అంటే మాకు దేవుడు December 31st వాగ్దానం చేసేసాడు కాబట్టి, ఆయన మాట ఇచ్చేశాడు కాబట్టి, మేము లోబడకపోయినా, మేము తిరుగుబాటు చేసినా, విశ్వసించకపోయినా, ఆరాధనకు రాకపోయినా, దేవుని సన్నిధానికి రాకపోయినా కూడా ఆ మాట ఇచ్చిన దేవుడు మాటని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పంపిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు అనుకుంటున్నారా? లేదండి, జ్ఞాపకం చేసుకోనండి. అర్థమవుతుందా?
అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులు ఎంతగానో తూచా తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన వారిగా ఉండి ఉన్నారు కాబట్టి, ఎంతగానో దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికారు కాబట్టి, వారు బ్రతికినంత కాలము లోకం వైపు చూడకుండా ఆ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తనటువంటి దేవుని చూసి దేవుని యొక్క ఆజ్ఞకి లోబడ్డారు కాబట్టి, వారికి ఇచ్చినటువంటి మాట దేవుడు ఇక్కడ వీరి జీవితాల్లో నెరవేరుస్తున్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాము. జ్ఞాపకం చేసుకోనండి. అంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే వాగ్దానములు అనేవి నెరవేర్చబడతాయి అనే విషయాన్ని మనందరము కూడా తెలుసుకోవాలి. ఈరోజు ప్రభువు మనందరితో కూడా మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు లోబడకపోతే నేను మీతో పాటు ఉండలేను, మీరు నా మాట వినకపోతే నేను మీతో పాటు ముందుకు సాగలేను, మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే మీ జీవితాల్లో నేను నా కార్యములు చేయలేనని ఆయన స్పష్టముగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి సంగమ, జ్ఞాపకం చేసుకునే మాట పొందుకున్నటువంటి నీవు ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు లోబడేవాడవుగా ఉండాలని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. నీవు తిరుగుబాటు చేయకూడదని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆ రోజు 31st నైట్ మనం ఏం నేర్చుకొని ఉన్నాము? ఇప్పటి వరకు మీరు తిరుగుబాటు చేసిన వారిగా ఉండి ఉన్నారు, ఇప్పటి వరకు మీరు లోబడలేదు, ఇప్పటి వరకు మీరు వ్యతిరేకంగా రకరకాలుగా పాపములు చేసిన వారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా నా ప్రేమను బట్టి, నా కృపను బట్టి, నా కనికరాన్ని బట్టి, నా జాలిని బట్టి నేను మీ పాపముల్ని క్షమించి ఉండి ఉన్నానని దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. క్షమాపణ పొందుకున్నటువంటి మనము, పాపముల నుంచి బయటికి వచ్చి పరిశుద్ధులముగా మార్చబడినటువంటి మనము ఇక మీదట మరి ముఖ్యంగా ఈ సంవత్సరములో దేవునికి లోబడే విధముగా ఉండాలి, కానీ అవిధేయులుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? నువ్వు ఎంతగా విధేయత చూపిస్తావో, ఎంతగా లోబడతావో దేవుడు దానిని బట్టే దీవించువాడిగా ఉన్నాడు. మీరందరూ కూడా బైబిల్ని మరలా ప్రారంభించిన వారిగా ఉన్నారు కదా, అందరూ కూడా ఆది కాండములోనే ఉన్నారు కదా. అబ్రహాముని దేవుడు ఎందుకు దీవించాడు? అబ్రహాముకి ప్రత్యేకమైన వాగ్దానాలు ఎందుకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు? నీవు నా మాట వినినందున, ఈ కార్యము చేసినందున అని ప్రత్యేకముగా ఈ మాట ఎప్పుడు కూడా చెప్తాను. మీరు ఇప్పుడు బాగా చదివారు కాబట్టి మీకు గుర్తుండదు కాబట్టి అటు చెప్తున్నాను. మాట వినినందున, ఎంతగానో కార్యము చేసినందున ఈ వాగ్దానము మీకు ఇస్తున్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మాటకి లోబడితేనే దేవుని యొక్క ఆశీర్వాదములండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నాతో పాటు రా నాయనా, నువ్వు నాతో పాటు ఉండు, నాతో నడువు, నా చేయి పట్టుకో అంటున్నావు కదా. దేవుడైతే సిద్ధముగానే ఉన్నాడు నీతో నడవాలని, నీలోనే ఉండాలని, నిన్ను నడిపించాలని, నిన్ను బలపరచాలని, నీకు సహాయం చేయాలని ఆయన నీ దగ్గరికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మనము మన జీవితాలను మార్చుకొని, మన ఆలోచన విధానాన్ని మార్చుకొని, మనం చేసిన ప్రార్థన మర్చిపోయి ఎలా పడితే అలా ఉంటే యేసయ్య వస్తాడా? రాడండి. విడిచిపెట్టేసేవాడిగా మన దేవుడు పరిశుద్ధత ఉంటే నీతో పాటు వస్తాడు. పరిశుద్ధత లేకపోతే ఆయన రాడు అనే విషయాన్ని కూడా గ్రహించాలి. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని ప్రేమను మాత్రమే కాదండి, దేవుని యొక్క కోపాన్ని కూడా మనము ఎరగాలి. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని కోపాన్ని మనము తెలుసుకోలేకపోతే పరలోకానికి వెళ్ళాలనేది అది అయ్యేది కాదండి. జ్ఞాపకం చేసుకుని, అమ్మో నేను ఇలా జీవిస్తే దేవుడు నరకంలో పడేస్తాడా, నేను ఇంత మంచిగా జీవిస్తే పరలోకాన్ని ఇస్తాడని అప్పుడు నీకు అర్థమైతే, ఆయన కోపము ఆయన ప్రేమ రెండు అర్థమైతే అప్పుడు నీ గమ్యస్థానాన్ని చక్కగా నువ్వు చేరగలవు. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, నేను మీతో పాటు రావాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, ఇదిగో నీ మాటలలో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో, నీ పడకల్లో, నీ కార్యములో, సమస్తములో కూడా పరిశుద్ధత ఉండాలని చెప్పేసి ఎంతగానో దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు తెల్లవారుజాము ప్రార్థనలో ఆసాపు గారు ఎంతగానో ఒక మాట రాస్తున్న వాడిగా ఉన్నాడు. అయ్యా నా పాదములు జారడానికి కొద్దిగానే ఉండి ఉన్నదే, నా అడుగులు జారి పడిపోవడానికి కొద్దిగానే ఉన్నవి అని అంటున్న వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసండి, అతడు లోకములో అనేక మంది భక్తిహీనులు తన కళ్ళ ముందే ఎంతగానో అభివృద్ధి చెందుతూ
చెబుతుంటే వాళ్ళు ఏమి మాట్లాడినా, ఏ గర్వపు మాటలు మాట్లాడినా, ఏం చేసినా కూడా వాళ్ళకి ఏ ఆపద కలగకపోయేసరికి వాళ్ళు డబ్బు సంపాదన మీద పడి ఎగబడి బాగా సంపాదిస్తుంటే వాళ్ళు చనిపోయేప్పుడు కూడా వాళ్ళకి ఏ బాధలు రాకపోయేసరికి ఇతనికి లోపలంట ఒక రకమైనది వచ్చేసిందంటే, ఏంటి నేనేమో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను, నా పరిస్థితి ఏమో శ్రమలో బాధలో వేదనతో ముడిపెట్టుకుని వెళ్తా ఉంది, కానీ ఈ భక్తిహీనులకేమో బాగా సంపాదన ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మదిగా ఉంది, అన్నీ కూడా వీళ్ళు కలిగిన వారిగా ఉండి ఉన్నారని అనుకుంటున్నాడంట. ఈ విషయాన్ని గురించి దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలనుకుని దేవుని సన్నిధానానికి వెళ్ళి, అయ్యా వీళ్ళ అంతం ఎలా ఉందో తెలియజేయు ప్రభు అంటే దేవుడు వెంటనే తెలియజేశాడు. ఏమనంటే, నాయన ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చేసుకో, ఆలోచన మార్చుకోకపోతే నిశ్చయముగా నువ్వు పడిపోతావు, నీకు వాడికి పెద్ద తేడా లేదు, కాబట్టి నీ ఆలోచన మార్చుకో, వీళ్ళకి అకస్మాత్తుగా క్షణములోని వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోతూ ఉంటవి, కాబట్టి వారిని చూచి నువ్వు చింతపడొద్దు, దిగులు పడొద్దు, లోపల ఏదేదో అనుకోవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండి నీకు కలిగినది కొద్దిదైనా కూడా నా యందు ఆనందిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు అని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఎంతగానో ఇదిగో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి నేను నీకేమిస్తానో తెలుసా, నేను ఎంతగానో నీకు ఆలోచన చెబుతాను అన్నవాడిగా ఉన్నాడు. ఒకసారి రండి, అక్కడికి అర్థమైతే అందరికి కూడా 73వ కీర్తన అంటండి, రండి త్వరగా. 73వ కీర్తన 20 ఒకసారి 18 నుంచి కూడా చదవండి, అర్థమవుతుంది. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటని, ఎవరికి? భక్తిహీనుల గురించి అండి. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడిను, నా ఆంతరింద్రియములలో నేను వ్యాకుల పడితే. ఏమంటానండి? నా హృదయములో నా ఆంతరింద్రియం నేను వ్యాకుల పడనని చెబుతుంటున్నాడు. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఏంటండి? ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా కూడా ఎంతగానో దేవుణ్ణి ఆధారం చేసుకునే వారికి ఏంటంట, దేవుడు వారి చెయ్యి పట్టుకుంటాడంట, నీ కుడి చెయ్యి పట్టుకుంటాడంట. అంటే ఆయన వదిలిపెట్టాడంటండి. మరి ఎవరు వదిలిపెడుతున్నాడు? పాపము చేస్తున్న వారిని ఆయన విడిచిపెట్టేస్తున్న వాడిగా ఉన్నాడు. తర్వాత 2వ వాగ్దానము, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ఏంటండి? పరిశుద్ధంగా ఉంటే ఏం చేస్తారంట? ఆయన ఆలోచన చెప్పి ఆ ఆలోచనను బట్టి నీవు నడిచే విధముగా చేస్తాడంట. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందాము. ఎవడైతే భూలోకములో పరిశుద్ధంగా ఉండి శ్రమలు అనుభవిస్తూ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తారో వారికి ఏమిస్తారంట? మహిమలో, ఆయన తన యొక్క మహిమలో వారిని పెట్టి ఆనందింప చేయువాడిగా ఉన్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలండి? కాబట్టి ఈ ఆసాబు గారు చివరిలో ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఎంత చక్కని మాట అన్నాడండి. అయ్యా ఇదిగో ఈ లోకములో ఉన్న వీళ్ళవలే డబ్బులు నాకు అవసరం లేదు, ఇదిగో వీళ్ళవలే అది ఇది నాకేం అవసరం లేదు, కానీ నువ్వు నాకుంటే చాలు నా ప్రభుని చాలా స్పష్టంగా చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి సంగమా ఒకటి జ్ఞాపకం చేసుకోరండి, నీ ఎదుటి వాళ్ళు భక్తిహీనులు వర్ధిలుతూ ఉన్నప్పుడు వారిని చూసి మత్సరపడిపోమాకు, నీ హృదయంలో ఏం ఆలోచన చేసుకోమాకు, అసలు వాడి గురించి ఆలోచించడమే మానేసాయి. నీవు దేవుడు ఏంటి అనేది ఇది మాత్రమే ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగు, నేను నీకు అన్ని కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఐశ్వర్యం ఇచ్చేవాడిగా ఉండి ఉన్నాడు, ఎంతగానో బ్రతికిచ్చేవాడిగా ఉండి ఉన్నాడు, ఆలోచన చెప్పేవాడిగా ఉన్నాడు, మహిమలో ప్రవేశించే విధంగా చేస్తానన్నాడు, వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తానంటున్నాడు. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానము నెరవేర్పు నీ జీవితంలో జరగాలి అంటే
నీవు పాపము లేకుండా ఉంటేనే దేవుడు నీ చేయి పట్టుకుని నీకు సహాయం చేసి నిన్ను నడిపించి నిన్ను బలపరిచి నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. నువ్వు అలా ఉండకపోతే ప్రభు ఏమన్నాడు, నేను మీతో పాటు రానమ్మా, నేను మీతో పాటు రాను నాయనా, మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాను, మీరే మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోండి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి అలాంటి మాట దేవుని చేత చెప్పించుకుందామా? ఇశ్రాయేలు చెప్పించుకున్నారండి. నేను రాను, మీరు లేచి వెళ్ళిపోండి అని చెప్పే విధముగా వాళ్ళు మారిపోయిన వారిగా. ఎందుకంటే వారు దేవుని యొక్క మాటలకి లోబడలేదు, దేవుడు చెప్పిన ప్రకారము వాళ్ళు చేయలేదు. కాబట్టి దేవునికి కోపం వచ్చి ఉండి ఉన్నది. అలాంటి సందర్భములు అంటున్నాడు, అలాంటి స్థితిలో కూడా ఉండి ఎంతగానో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేస్తున్న వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని వారికి మాట ఇచ్చాను కాబట్టి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళుతున్నాను, మీకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను, నేనైతే రాను, నేను వస్తే మీరు చచ్చిపోతారు, కాబట్టి మీరందరూ కూడా బయలుదేరి వెళ్ళండి అని చెప్పేసి ఎంతగానో మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా చెబుతున్నవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆ మాటలు వినటువంటి ఇశ్రాయేలులందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారు అనే మాటలు చూస్తూ ఉండి ఉన్నాము. అక్కడ 4వ వచనం చదవండి. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఏంటండి? ప్రజలు ఆ వార్త విని, ఏ వార్త అంట? దేవుడు రాడనే మాట. దేవుడు తన ప్రజలతో ఎప్పుడు శుభవచనాలే కదా చెప్పేది, అవునా? బైబిల్ ఇదే కదా, సత్యమే కదా బైబిల్ చెప్తున్నది. దేవుడు తన ప్రజలతో ఎప్పుడు కూడా శుభవచనాలే చెబుతాడు, అంటే మంచి వార్తలు చెబుతాడు. మరి ఇక్కడ దుర్వార్త ఎందుకు చెప్పాడు? మాట వినటం లేదు కాబట్టి. అర్థమవుతుందండి? మాట వింటే ఏంటి, మాట వినకపోతే కలిగేది ఏంటో మనము బాగా ఎరగాలి, జ్ఞాపకం చేసుకోనండి. వారు దేవుడు చెప్పినటువంటి ఆ దుర్వార్త మాట విని వాళ్ళు దుఃఖించిన వారిగా ఉండి ఉన్నారంట. దుఃఖించినప్పుడైనా కూడా, అమ్మో దేవుడు మాతో రాకపోతే మా జీవితం ఏమైపోతుంది, ఈ కనానీలు, అమోరీలు, హివ్వీలు, పెరుజీలు, గీర్గాషీలు, ఈ బ్యాచ్ అంతా కూడా గొప్ప గొప్పవాడు కదా, మమ్మల్ని పడేస్తారేమో అని చెప్పేసి కనీసం లోబడాలి కదా. ఇంకా లోబడే స్థితి వాళ్ళకి లేదు. జ్ఞాపకం చేసుకొని దేవుడు కఠినమైనటువంటి మాటలు చెబుతున్నా కూడా లోబడకుండా చాలామంది ఉంటున్న వారిగా ఉండి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలులో వాళ్ళ హృదయాలు చాలా కఠినపరచబడినవిగా ఉన్నట్లు చూస్తూ ఉండి ఉన్నాము. దేవుని యొక్క కార్యాలను చూస్తూ కూడా బండలలాగా మారిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో దేవుని కార్యాలను చూస్తూ దేవుని మేలును కూడా పొందుకుంటూ మీరు బండలాగా మీరు మారిపోవద్దు. దేవుని యొక్క మాటకి పూర్తిగా సరెండర్ అయిపోండి, లోబడిపోయి ఉండండి. అప్పుడు దేవుడు మీతో పాటు ఉంటాడని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న వారిగా ఉన్నారు. కాబట్టి సంగమా, ఒకటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ చెయ్యి ఆయన పట్టుకుంటాడు. పరిశుద్ధత లేకపోతే ఇంకా మనకి ఆయనకి ఏ సంబంధము కూడా ఉండదండి. జ్ఞాపకం చేసుకుని అప్పుడు అంటున్నాడు, ఇదిగో మీ అందరూ కూడా లోబడని ప్రజలు కాబట్టి ఒక్క క్షణము గనక నేను మీ మడుపుకి వచ్చానా. ఏంటండి? ఎంతసేపు అంట? ఒక్క క్షణము. ఒక్క క్షణం అంటే ఏంటి? ఇది కూడా లేదు, మళ్ళీ ఇటే. ఓకేనండి? ఆ క్షణము, రెప్పపాడు క్షణములో నేను మీ మధ్యకి వచ్చానా, మొత్తం అయిపోతారు. ఏంటి? మొత్తం అయిపోతారు. కాబట్టి ఆ క్షణము మీ జీవితంలో రాకుండా ఉండాలని నేను మీతో పాటు రానంటున్నా. అర్థమవుతుందా? ఆ క్షణము, మీరు నశించిపోయే క్షణము మీ జీవితంలో రాకూడదనే నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే నేను మీతో రాకూడదనుకుంటున్నాను. కాబట్టి మీరు వెళ్ళండి అంటున్నాడు. అసలు దేవుడు ఈ మాటలు చెప్పాడంటే ఆయన హృదయం ఎంత బాధపడి ఉంటుందండి, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత గాయమై ఉంటుంది. ఎంతగా నా ప్రజలే నేను ప్రేమించి వీరి కొరకు వచ్చి ఇన్ని కార్యములు చేస్తే నాకు లోపడటం లేదే, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఉన్నారని ఆయన ఎంత బాధపడిన వాడిగా ఉంటారంటారు. కాబట్టి సంగమా, ఈరోజు నీవు నేను ఆనాడు వారి వల్లే ప్రభువుని బాధ పెట్టే విధముగా ఉండకూడదు. లోబడదాం. లోబడితే ఆయన హృదయాన్ని సంతోషపెట్టే వారముగా మనందరము కూడా ఉంటాం. కాబట్టి లోబడిపోండి. అక్కడ ఇంకా అంటున్నాడు 6వ వచనంలో చూసినప్పుడు, హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసి, ఎందుకంటే యేసయ్య తీసేయమన్నాడు, దేవుడే తీసేయమన్నాడు. తర్వాత చూడండి 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపల వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను.
యెహోవాను వెతికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ఇక్కడ ఈ మాట దగ్గర కూడా కాసేపు ఆగుదాం. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము ఎక్కడ వేయబడి ఉన్నదండి? మామూలుగా అంతకుముందు వాళ్ళ మధ్యలో ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళి మోషే గారు వేస్తున్నాడు? పాళెము వెలుపల దూరముగా ఉండేది. ఎంత ఇది కాబట్టి చూడండి, అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలకు వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి, దేనండి? దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని ఇక్కడ ఉన్నటువంటి వీరికి దూరముగా అక్కడ వేయబడినట్లు మనము చూస్తామండి అన్నాము. ఎందుకు? మరి వీళ్ళ మధ్యలో ఉండే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము వీరిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిందంటే దానికి కారణం ఏందంటారు? పాపమున్న చోట యేసయ్య ఉన్నాడని తెలియచేయటము కొరకే. అర్థమవుతుందండి? పాపము ఉన్న చోట యేసయ్య ఉండడు. ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాట రాయబడాలి. పాపము ఉన్న చోట, పాపము ఉన్న గుడారములో, పాపము నిలిచి ఉన్నటువంటి హృదయములో దేవుడు ఉండడు. జ్ఞాపకం చేసుకోండి. వారికి దూరముగా ఆయన వెళ్ళిపోయేవాడిగా ఉన్నాడనే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సమీపముగా వచ్చే దేవుడు, మనలోనికి వచ్చే దేవుడు మనము సరైన రీతిగా ఉండకపోతే మనల్ని విడిచిపెట్టి కూడా ఆయన దూరముగా వెళ్ళిపోయేవాడిగా ఉండి ఉన్నాడు. అయితే అక్కడ ఎంతగానో మోషే గారు ఈ పాళనికి దూరముగా వెళ్ళి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారమును వేసిన వారిగా ఉండి ఉన్నారు. అయితే ఈ ప్రజలలో దుఃఖించిన వాళ్ళు, ఎంతగానో మార్పు చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు దేవుని యొక్క ఈ ప్రత్యక్షపు గుడారము మాతో పాటు ఉండి ఉన్నదే, ఇదిగో ఇప్పుడు దూరముగా వెళ్ళి ఉండి ఉన్నది, అయినప్పటికీ కూడా మేము మాకు దూరముగా వంటి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఎంతోమంది దేవుడిని వెతుకుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గరికి, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రభావం నిలిచి ఉండే స్థానానికి ఈ ప్రజలు వెళ్ళిన వారిగా ఉన్నారు అనే మాటలను చూస్తామండి. ఎంత చక్కని మాట అండి. 7వ వచనం మళ్ళీ చదవండి. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చును. ఎవరు వెళ్ళి వస్తున్నారంటండి? యెహోవాని వెతకాలని, ఆయనతో సహవాస బంధాన్ని ఏర్పరచుకోవాలని, ఆయన వాగ్దానాలను పొందుకోవాలని, ఎంతగానో ఆయన కొరకై జీవించాలని ఎవరైతే అనుకుని ఉన్నారో వారు వెతుకుకుంటూ ఆ పాళెము దగ్గరికి వెళ్ళిన వారిగా, అంటే దేవుడు నిలిచి ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి వస్తున్న వారిగా ఉన్నారు అనే మాటల్ని మనము చూస్తామండి ఉన్నాం. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటండి? ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళటం అండి. జ్ఞాపకం చేసుకోనండి. మరి ఆదివారము దేవుని దగ్గరికి రాకపోతే దాని అర్థం ఏంటో చెప్పండి. వీళ్ళు వెళుతున్నారు దేవుని సన్నిధానికి. వెళుతుంటే నన్ను వెతికినట్లని నేను చెప్తున్నానా? ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నన్ను వెతకాలనుకున్న వాళ్ళందరూ కూడా, నన్ను కనుగోవాలనుకున్న వాళ్ళందరూ కూడా, నా మాటలు వినాలనుకున్న వాళ్ళందరూ కూడా, నావన్నీ కూడా పొందుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేశారు? కుంటూ నా దగ్గరికి వచ్చిన వారిగా ఉండి ఉన్నారంటున్నాడు. మరి రాకపోతే దేవుని వెతకాలన్న ఆలోచన లేని వాళ్ళంటే ఆయన దగ్గరికి రారు. అక్కడ వచ్చి ఆ మాట ఎంత క్లియర్గా ఉంది. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెము వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చును. ఆయన వెతకాలని, ఆయనతో పాటు ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దూరముగా నుండి పాళెము దగ్గరికి వెళ్ళి వస్తున్న వారిగా ఉండి ఉన్నారండి. ఈ మాట దగ్గర మనం కాసేపు ఆగుదాం. మందిరం దూరంగా ఉందనుకోండి, దూరంగా ఉంది, రాలేకపోతున్నాం. నేను జనరల్గా చెప్తున్నానండి, మామూలుగా వాక్యం గురించి చెప్తుండి ఉన్నాను. దేవుని మందిరము ఇంటి పక్కన ఉన్నా వెళ్ళాలి, ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా వెళ్ళాల్సినదే. అర్థమవుతుందండి? ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుని యొక్క మందిరము పాళానికి దూరముగా వేయబడి ఉండి ఉన్నది. అవునా కదండి? మరి అక్కడికి వెళ్ళారా లేదా? మానేశారా వెళ్ళటము? మానలేదండి. వెళ్ళటము మానలేదు. దేవుణ్ణి వెదకాలి అనుకున్న వాళ్ళు ఎంత దూరమైనా
వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్న వారిగా ఉండి ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుని మందిరముతోనే మన జీవితాలు ముడిపెట్టుకోవాలని, దేవుని మందిరముతోనే మనము ఉండాలని, దేవుని మందిరములో ఉంటేనే మనకి దీవెని అని మనందరము కూడా తెలుసుకోవాలి. పరిశుద్ధమైన గ్రంథం మనకి ఏం నేర్పిస్తూ ఉండి ఉన్నది? నా మందిరపు మేలుల చేత నేను మిమ్మల్ని తృప్తిపరచుదని అంటున్న వాడిగా ఉన్నాడు. దానిలో ఉన్న వారిని నిండారులుగా దీవించుదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. నా మందిరానికి వచ్చే వారందరికీ కూడా నా మందిరములోంచి వారికి ఇంటికి వెళ్ళాల్సినటువంటి భాగములన్నీ కూడా నేను వారికి పంపిస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఒకటేనండి, నన్ను వెతుకుతూ నా దగ్గరికి వచ్చిన వారి జీవితాల్లో నేను గొప్ప కార్యములు చేస్తానని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతున్నట్లు మనము చూస్తామండి ఉన్నాం. ఇక్కడ ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది వెళ్ళి వస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, 8వ వచనం చదవండి. మోషే గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఏంటంటే ఇంగ్లీష్లో ఏముంది? భరత్ చదువు. ఏమనుందండి? ట్యాబెర్నాకిల్ అని ఉందా? ఓకే, ఆ మాట మీకు అర్థం అవడం కొరకు గుడారంలోంచి అంటే ఆయన గుడారంలోంచి కాదు, దేవుని గుడారములో నుంచి. అర్థమవుతుందండి? ఎక్కడైతే ప్రత్యక్షపు గుడారము ఉండి ఉన్నదో ఆ గుడారం దగ్గరికి చాలామంది వెళుతున్నారు, వస్తున్న వారిగా ఉండి ఉన్నారు. వీళ్ళు ఒక బ్యాచ్. ఇంకొక ఆయన ఏం చేశాడు? అదే గుడారంలో, ఆ ప్రత్యక్షపు గుడారంలోనే ఉంటున్నాడు, బయటికి రావటం లేదంట. ఎవరో ఎంతగానో యవ్వనస్తుడిగా ఉన్నటువంటి నూను కుమారుడు యెహోషువ గారు. అర్థమవుతుందండి? యెహోషువ గారికి దేవుడు ఊరికినే వాగ్దానములు చేయలేదు. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడని ఎందుకు చెప్పాడో తెలుసండి? ఇదిగో నేను నిన్ను గొప్ప చేస్తా ఉండి ఉన్నాను, ఇదిగో ఎవడు కూడా నిన్ను ఏమీ కూడా చేయలేని ఎందుకు చెప్పాడో తెలుసండి? ఎప్పుడూ కూడా తన సన్నిధానంలో దేవుని యొక్క మహిమ నిలుచు స్థలములలో బయటికి కూడా రాకుండా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని పోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానము చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఒక రకమైన దీవెన, అందులో నిలిచిపోయేవాళ్ళకి ప్రత్యేకమైన దీవెన. నువ్వు దేవుని సన్నిధానములో గడుపుతున్న దానిని బట్టి, ప్రేమిస్తున్న దేవుని విధానమును బట్టి ఆశీర్వదని వెంపులో ఉండే రీతికి తరచుగా అనుదినము ఆయన గడప దగ్గర కాల్చుకునే వారముగా మనము ఉందామా? రెండు మంచిదే, కానీ వీటిలో ఏది శ్రేష్టమైందంటారు? ఆయన మందిరము దగ్గర, ఆయన గడప దగ్గర అనుదినము కాచుకుని వాడే, ఆయన మందిరములో ఉండేవాడే ధన్యుడు అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి ఒకటే జ్ఞాపకం చేసుకో, నాకు నా దేవుని మందిరానికి ఒక ప్రత్యేకమైన బంధము ఉండాలి, ఏర్పరచుకోవాలి. నాకు దేవుని యొక్క మందిరము ఎంతగానో చక్కగా ఒక తాటిపైకి వస్తే నా జీవితము సుందరంగా మారిపోతుందని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరములో నిలబడాలని నువ్వు అనుకుంటావో, అప్పటి నుంచే నీ ఆలోచన బట్టే దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి ఎంతగానో ప్రారంభించబడితే. నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా 2 చేతుల పైకెత్తేసి ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెబుతున్నవాడిగా ఉండి ఉన్నాడు, నా మందిరములో ఎంతగానో నూను కుమారుడైనటువంటి యెహోషువ నిలిచిన వాడిగా ఉన్నాడు. అతడు యవ్వన ప్రస్తుడిగా ఉన్నాడు, నా సన్నిధానంలో నిలబడిన వాడిగా ఉన్నాడు. నేను అతనిని గొప్ప చేశానని దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యవ్వన బిడ్డలారా, మనం ఎక్కడ ఉండాలంట? మీరు ఆగండమ్మా. యవ్వన బిడ్డలారా ఎక్కడ ఉండాలంట? ఊరికినే క్రిస్మస్కి అలా వెళ్ళి కనబడి వచ్చేస్తే, డిసెంబర్ 31కి అలా వెళ్ళి కనబడి వస్తే, నెలకు ఒక ఆదివారం వెళ్ళి అలా కనబడి వచ్చేస్తే అయిపోతుందా? ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం. మనకి ఏం నేర్పిస్తుంది? ఏమని చెప్తున్నాడు? నా గుడారములను ఎప్పుడూ ఉండాలి, నా గుడారములు ఎప్పుడు నువ్వు కనపడతా ఉండాలి అని ఎంతగానో ప్రభువు చెప్తున్న వాడిగా ఉన్నాడు. మరి ఆ యవ్వన ప్రాయంలో ఆ యవ్వనసుడు నిలబడి అలా ఆశీర్వాదం పొందుకుంటే, నీవు నిలబడితే నిన్ను కూడా యెహోషువలాగా దీవించడా? నీ ఎదుడు కూడా ఏ మనుషుడు నిలబడలేకుండా నిన్ను దేవుడు ఎంతగానో నిలబెట్టడా? ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళడా? గొప్ప గొప్ప విజయాలు దేవుడు నీకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. అన్ని విషయాలలో నీకు సహాయము చేస్తాడు. ఆయన సహాయము నీకు అందాలి అంటే నీవు దేవుని యొక్క గుడారములో ఉండాలి. చిన్న బిడ్డలు ఎక్కడ ఉండాలి? మనము మీరు ఆగండి తల్లులారా. చిన్న బిడ్డలు ఎక్కడ ఉండాలి? మనందరం కూడా ఎప్పుడు దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క మందిరములో మనందరము కూడా ఉండాలి. అర్థమవుతుందండి? మన ఇల్లు ఏది? దేవుని మందిరమే మన ఇల్లు. అర్థమవుతుందండి? ఇది అక్క ఇల్లు కాదు, అన్న ఇల్లు కాదు, వేరే ఇల్లు కాదు, వేరేది కాదు. ఇది దేవుని ఇల్లు, నీ ఇల్లు. అర్థమవుతుందండి? దేవుడిల్లే నా ఇల్లు అనుకున్నావా, నీ ఇంటికి వస్తావు. అది నా ఇల్లు కాదులే, వాళ్ళ ఇల్లులే అనుకున్నావు అనుకోండి, అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమి వచ్చిన రీతిగా వచ్చి వెళతా ఉంటాము. అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. జ్ఞాపకం చేసుకున్నాను. నిత్యము ఆయన సన్నిధిని వెతుకుడి అని బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెదకండని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. వెదకుడి మీకు దొరుకునని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆయన వెతకడానికి కొంతమంది వస్తున్నారు. వెతికి కనుగొన్న వాళ్ళు ఆయనతో పాటే ఆయన సన్నిధానంలోనే గడుపుతున్న వాళ్ళు కొంతమంది ఉండి ఉన్నారు. కాబట్టి మరి యెహోషువ గారిలాగా మనం ఉందామా? చక్కగా ఉందాం. అయితే ఇక్కడ పైన వచనాల్లో కాసేపు ఆగుదాం మనందరం. ఇక్కడ ఏమంటున్న వాడిగా ఉన్నారంటే, ఎంతగానో ఎప్పుడైతే మోషే గారు ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడో, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి గుడారం ద్వారముల దగ్గర వాళ్ళు నిలబడి చూస్తామన్నారంట. అర్థమవుతుందండి? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం ఎక్కడ ఉండి ఉన్నదే, ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నవారిగా ఉండి ఉన్నారు. ఎప్పుడైతే యాజకుడిగా అంటే ఇక్కడ మోషే గారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడో, ప్రజలందరూ కూడా వారి గుడారముల యొక్క ద్వారం దగ్గర నిలబడి బయటకు వచ్చి నిలబడి చూస్తున్న వారిగా ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క వెలుగు, మహిమ, ప్రభావము దానిపైకి దిగి వస్తున్నది చూస్తున్నారంటే చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మోషే ఆ గుడారముకు వెళ్ళినప్పుడు 8వ వచనము, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎప్పుడైతే మోషే గారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళిన వాడిగా ఉన్నాడో, వెంటనే ఏమైంది? అక్కడ మేఘస్తంభము దిగి ఆ యొక్క మందిరము పైకి ఎంతగానో ఆ యొక్క మోషే గారి పైకి దిగి వస్తున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. అర్థమవుతుందండి? మోషే గారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఎంతగానో మేఘస్తంభము దిగి ఆ గుడారము మీదకి వచ్చినప్పుడు, ఆ గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క అతనిపైకి వెలుగు వచ్చి ఉండి ఉన్నప్పుడు, మరి మనము కూడా ప్రత్యక్షపు గుడారముగా అనగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉండి ఉన్నప్పుడు, దేవుడు నిలిచి ఉండి ఆ మహిమ కలిగిన ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు మరి మన పైన ఏముంటుంది? చీకటి ఏమైనా ఉంటుందా? ఆయనే దిగివచ్చువాడిగా ఉన్నాడు. ఆయన ఆత్మ దిగి వస్తుంది, ఆయన వెలుగు దిగి వస్తుంది, ఆయన ప్రభావం దిగి వస్తుంది, ఆయన మహిమ, ఆయన తేజస్సు నీ పైన ప్రకాశిస్తుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? మందిరములోనికి ఎవరెవరు వెళుతుంటే వారిపైకి దేవుని యొక్క మహిమ, ప్రభావము, వెలుగు, ఆయన సన్నిధి వారిపైన వారితో ఉంటున్నట్లు బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. నిజంగా ఈ యొక్క మాట గనక మనకి అర్థమైందా? ఈ వాక్యముల వంటి సారాంశానికి గ్రహింపుకోగలిగిన స్థితిలో నువ్వు ఉండి ఉన్నావా? నువ్వు ఏనాడు కూడా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టవు. అవునా కాదండి?
మనకి వింటుంటేనే అమ్మో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నిజంగా విడిచిపెట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడే చెబుతున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నీ పైన నా మహిమ ఉంటుందని చెప్తున్నాడు. లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుందన్నా చాలా కాలం అయింది అయ్యా చదివంటారా. దేవుడు నీ పైన తన యొక్క తేజస్సు, తన యొక్క వెలుగు, తన మహిమ, తన ప్రభావాన్ని నీ పైకి తీసుకురావాలని ఎంతగానో నువ్వు నిలిచినటువంటి ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చి నిన్ను ఎంతగానో బలపరచాలని దేవుడు అనుకుంటూ ఉండి ఉన్నాడు. అందరూ కూడా నాతో పాటు 8-9 వచనాలు చదవండి. ఏంటండి, ఎంతగానో మేఘస్తంభము దిగి ఆ గుడారం పైకి వచ్చింది. తర్వాత ఖాళీగా వచ్చేసాడు మోషే గారు. దేవుడు మాటలాడుతున్నాడు, అర్థమవుతుందండి. మోషే నా దగ్గరికి వచ్చాడు, నేను దిగి వెళ్ళాలనుకున్నాడు, దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎలా మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. 11వ వచనం చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఏంటండి, ఇప్పుడు నా ముఖం మీరు ఎట్ట చూస్తున్నారో, మీ ముఖం నేను ఎట్ట చూస్తున్నానో, ఆ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి మోషే గారు వెళ్ళంగానే దేవుని యొక్క మేఘస్తంభం దిగివచ్చి ముఖాముఖిగా అతను ఎదుటి ఉండి మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాం. ఒక స్నేహితునితో మాట్లాడటం అంటే, స్నేహితునితో మనం ఆచితూచి మాట్లాడతామా? ఎంత హ్యాపీగా మనసులో అన్నీ కూడా ఎలా మాట్లాడుకుంటామో దేవుడు తన హృదయంలో అన్నీ కూడా మోషేతో చెబుతున్నాడు. మోషే గారు కూడా అలాగే దేవునితో మాట్లాడుతున్న వాడిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాం. దేవుని సన్నిధానానికి వస్తే ఆయన మాట్లాడువాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎన్ని పాయింట్లు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వస్తే నా దగ్గరకు వస్తే నా సన్నిధి మీ పైకి వస్తుంది. మీరు వస్తే నా మహిమ దిగి వస్తుంది. మీరు వస్తే నా తేజస్సు మీ పైన ఉంటుంది. మీరు వస్తే నా వెలుగు మీ పైన ఉంటుంది. మీరు వస్తే నేను మీతో మాట్లాడతానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు ఏ వ్యక్తితోనైనా మాట్లాడాలని అనుకుని వెళ్ళినప్పుడు ఆయన ఊరికినే ఖాళీ చేతులతో వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసిన వాడిగా ఉన్నాడా? వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారిని బలపరిచి, వారిని స్వస్థపరిచి, వారిని లేవనెత్తి, వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపి ఆయన వెళుతున్న వాడిగా ఉండి ఉన్న మరి నీతో మాట్లాడడానికి వచ్చే దేవుడు మరి ఎంతగానో అయినతి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన మాటలు వినడానికి వస్తున్నామా? మందిరానికి దేని కొరకు రావాలండి? ఆయన మాట వినడానికి రావాలి, కానీ మనము మాట్లాడుకోవడానికి కాదంట రావాల్సిందే. అర్థమవుతుందా ఏంటి? దేవుని మాట వినడానికి రావాలండి, కానీ మనము మాట్లాడుకోవడానికి కాదు. కాబట్టి జాగ్రత్తగా మనందరము కూడా ఉండాలి. ఇక్కడ మోషే గారు వెళ్ళాడు, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు, నేను ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండి ఉన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావా, నీతో నేను మాట్లాడతానంటున్న వాడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే బిగ్గరగా ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు చెబుతున్నాడు. ఈ మాట మీ జీవితకాలం గుర్తుపెట్టుకోనండి. మాట ఇచ్చి నెరవేర్చు. దేవుడు ఏమని చెబుతున్నాడు? రా, నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలండి, వెతుక్కుంటూ రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఎంతగా ఆయన దగ్గరికి వచ్చి నేను పాపినేనయ్యా, క్షమించయ్యా, నాకు సహాయం చేయయ్యా అని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే దేవుడు తన ప్రేమ బట్టి, తన కృపా కనికరాలను బట్టి మన పాపములను క్షమించి మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయవాడిగా ఉండి ఉన్నాడు. ఈ రకంగా దేవుడు మోషేతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాము. 12వ వచనం చదవండి. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తీసుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదివో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పిదివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల
నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా. ఇందాక దేవుడేమో మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడు. ఇక్కడ మోషే గారు దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ప్రజలను తీసుకుని మమ్మని నీవే కదా చెప్పింది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవుడిని చూస్తేనే మనకు నోట మాట రాదు మామూలుగా, అవునా కదండి. దేవదూతలు వస్తేనే భయపడి పారిపోతున్న వారిగా ఉన్నారు. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చి మోషే ఎదుడు నిలబడితే నువ్వే కదా నన్ను వీళ్ళందరినీ కూడా తీసుకురామని చెప్పింది అని చెప్పేసి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎంతగా ఆయన నా తండ్రి, నేను ఎలాగైనా నా తండ్రితో మాట్లాడవచ్చని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభువా, ఆ రోజు ఎంతగానో నా పాటికి నేను గొర్రెలు కాసుకుంటా ఉండండి, పిలిచావు, వచ్చాను. ఎంతగానో ఆ అగ్ని ద్వారా నాతో మాట్లాడిన వాడుగా ఉన్నావు, తీసుకురామన్నావు, ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడేమో ఇవన్నీ కూడా చెబుతున్నావు. నీవే కదా ఇదంతా కూడా చేసింది. అయితే నీ కటాక్షము కలిగిందన్నావు, నా పేరును బట్టి ఎరిగి ఉన్నానన్నావు కదా. కాబట్టి నీ కటాక్షము నా పట్ల కలిగి ఉన్నట్లయితే నీ మార్గముని నాకు తెలుపు నా ప్రభువా. నీ మార్గము ఏంటో, నువ్వు ఏంటో నా ప్రభువా నాకు తెలియచేయి నా ప్రభువా. నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నా ప్రభువా. యేసయ్యా నాకు తెలియచేయి నా ప్రభుని మోషే గారు ఆ ప్రత్యక్షపు గుడారములో దేవునితో మాట్లాడుతున్న వాడిగా ఎంత చక్కని మాట చూడండి. 13వ వచనములో నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఏంటండి, నేను తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? కటాక్షించి కరుణించి నువ్వు నాతో మాట్లాడాలి, నాకు అన్నీ కూడా తెలియచేయాలి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో ఇంకా అక్కడ మోషే గారు ఒక మాట అంటున్న వాడిగా ఉన్నాడు. 14వ వచనము చదువు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇందాకేమన్నాడు? ఎవరిని పంపిస్తావో నువ్వు నాకేం చెప్పలేదు కదా. ఈ మాట అన్నాడా లేదండి? ఇదిగో 12వ వచనం చివర ఉన్నది, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ మాతో ఎవరిని పంపుతావో నువ్వు నాతో చెప్పట్లేదు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నా సన్నిధి, ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఎంతగానో నాతో మాట్లాడుతున్నావు కదా, నేనే కదా ఇది తీసుకొచ్చింది, నేను మాట ఇచ్చాను కదా, కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను ఎవరిని పంపించడలా, ఆయన్ని ఈయన్ని పంపించడలా, నేనే నీతో పాటు వస్తున్నాను అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. దేవుని సన్నిధానికి వస్తే ఏం జరుగుతుందండి? ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎప్పుడు? ఆయన సన్నిధికి నువ్వు వస్తే నీ దగ్గరికి ఆయన సన్నిధి, ఎంతగానో నువ్వు వెళ్ళే ప్రతి చోటకు కూడా ఆయన సన్నిధి వస్తుంది దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? నమ్మితే బిగ్గరగా ఆమేన్ చెబుతారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నేను వెతుక్కుంటా, దేవుని సన్నిధి నీతో పాటు ఎక్కడికైనా రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి రావాలని ఎంతగానో చెబుతున్నాడు. ఆయన సన్నిధానికి వస్తే పాస్టర్ గారిని పంపిస్తాను, లేదంటే వాళ్ళని పంపిస్తాను, వీళ్ళని పంపిస్తానంటల్లా, నేనే వస్తా, నేనే వస్తా, నేనే నీ ఇంటికి వస్తా, నేనే నీ ఆఫీసుకు వస్తా, నేనే నీ పని దగ్గరికి వస్తా, నేనే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా, నీ అన్ని కూడా సఫలీకృతం చేస్తా అంటున్న వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధి వస్తే ఏమవుతుంది? అంతా సక్సెసే, అవునా కదండి? ఆ యొక్క సక్సెస్ నీ జీవితంలో రావాలంటే నీవు దేవుని సన్నిధానంలో కనబడాలి. నువ్వు దేవుడిని వెతుకువాడవగా నీవు ఉండాలి. నిత్యము ఆయన సన్నిధానంలో, ఆయన గడప దగ్గర నీవు కాచుకునే వాడవగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? మొదటిగానేమో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటున్నాడు, నీకు విశ్రాంతిని కలుగజేస్తున్న రెండోదిగా అంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకుని పోకము. నువ్వు వెళ్ళమని చెబుతున్నావు కదా, లేచిపోండి అంటున్నావు కదా, ఎక్కడికి పోతావు నువ్వు రాకపోతే? కాబట్టి నువ్వు రావలసిందే, నీ సన్నిధి రావలసిందే. రాకపోతే మమ్మల్ని తోడుకుని పోవద్దు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమని కూడా చెప్పొద్దు, ఇక్కడే ఉంటాం మేము తీసేసుకుని అంటున్న వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? నువ్వు వస్తేనే మమ్మల్ని తీసుకుని వెళ్ళు, నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడే ఉంచి, మేము ఇక్కడే ఉండిపోతాం, నేను ఇక్కడే ఉండిపోతా, ఇంక ఈ గుడారంలోనే ఇక్కడే ఉండిపోతా అంటున్న వాడి కూడా. దేవుడు ఎంతసేపు కదలకుండా ఉంటాడు? అక్కడే ఉండే దేవుడా? ఆయన ముందుకు నడిపించే దేవుడు, ఆయన త్వరపడి ముందుకు సాగడని చెప్పే దేవుడు, ఆగిపోయే విధంగా అక్కడే ఆపేస్తాడా? ఇంకా మోషే గారు ఇలా అడిగేపాటికి, పద
నేను వస్తాను నీతో, నా సన్నిధి వస్తుంది పద, ఇదిగో నేను మీ వారందరికీ కూడా తోడుగా ఉంటాను పద అని చక్కని మాటలు చెప్తున్నాడు. చదవమ్మా 16 చదువు. నా ఎడలను నీ ప్రజల ఎడను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో పాటు వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పి. ఎంత చక్కని మాట చూడండి. నా ఎడలను నీ ప్రజలను నీకు కటాక్షము కలిగిందంటున్నావు కదా, మరి అది ఎలా తెలుస్తుంది? నీ సన్నిధి మాతో పాటు వస్తేనే కదా అని ఎంతగా దేవునికి చెప్తున్నాడో చూడండి, ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, రాయని బతిమలాడుకోవటం ఒక రకము, కానీ రాకపోతే మేము గదలము. నువ్వు కటాక్షించాను అంటున్నావు, ఎంతగానో ఆ కటాక్షం ఎలా ఉన్నదని తెలుస్తుంది, నువ్వు వస్తేనే కదని ఎంతగానో దేవునితో ధైర్యముగా చక్కగా తన మనసులో ఉన్న అన్నిటినీ కూడా దేవుని దగ్గర పెడుతుంటే ఆ మాట, ప్రతి మాట కూడా దేవునికి ఇష్టంగా ఉండి ఉన్నదండి. అప్పటి వరకు కోపముగా ఉన్న దేవుడు మోషే మాటలు వినంగానే ఏమైపోయిందండి? శాంతమూర్తి, ఆయన గుణం ఏదైతే ఉన్నదో ఎంతగానో నెమ్మదైపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధానంలో మోషే గారి పలికినటువంటి మాటలను బట్టి దేవుని కోపం తగ్గిందా పెరిగిందా? సంగమా, అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? దేవుని సన్నిధానానికి వచ్చాడు, ఎంతగానో దేవుడు కోపంతో ఉన్నాడు, మోషే గారు మాట్లాడాడు, ఆ మాటలు దేవునికి ఇంకా కోపం తెప్పించే విధంగా ఆ కోపం తగ్గించిందిగా ఉందా? ఇప్పుడు తగ్గించాను, బాగానే చెప్పారు. మనము దేవుని సన్నిధానానికి వచ్చాం, మనము మాట్లాడుతున్నాం, మన మాటలను బట్టి దేవునికి కోపం వస్తుందా, లేక ఆయన మన పైన ఉన్నటువంటి దానిని తగ్గించేసుకుంటున్నాడా? మన మాటలు ఎలా ఉన్నాయి? మన సన్నిధానానికి వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచన విధానం ఎలా ఉన్నది? అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో సంగమం మనం అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాము అంటే ఆయన సమాధానపరుచుకుని, ఆయన బతిమలాడుకుని, ఆయన దగ్గర నుంచి తెచ్చుకునే విధంగా ఉండాలి. కానీ ఆయనతో ఎంతగానో ఫైట్ చేసే విధంగా ఏం చేసావనో, లేదంటే రకరకాలుగా మాట్లాడో, లేదంటే పక్కనోని తిట్టుకునో, రకరకాలుగా ఏదో చేసుకుంటాను మాట్లాడలేవనుకోండి, ఆయన కోపము పుండిపోయిన కారం జల్లినట్టు ఉంటుంది కదా మామూలుగా తెలుగులో సామెత. ఆ రకంగా నేను కోపం ఇంకా వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఒకే ఒక దెబ్బ, ఒక్క క్షణం అలా వచ్చి లేళ్తాడు ఆయన. అప్పుడైపోయింది. నేదే కదండి వాక్యం చెప్పింది. ఒక్క క్షణము నేను అట్టొచ్చేలేనా నీ జీవితాలు నాశనం అయిపోతుంది. నువ్వు దేవుని యొక్క మందిరంలో అయోగ్యముగా మాట్లాడుతుండే దేవుడు చూసి అలా వచ్చి నీ దగ్గరికి వచ్చేయాలని అనుకోండి, గుండె ఆగిపోయింది, ఇంకంతే, ఏం లేదు. అర్థమవుతుందండి? అర్థం కావాలి నీకు ఈ మాటలో. ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీవు నా సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా వినాలో, ఎలా ఉండాలో ప్రతిదీ కూడా నేను నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా ఉండని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మోషే ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి ప్రతిసారి కూడా దేవుని కలుసుకున్న ప్రతిసారి కూడా ఎంతగానో దేవుని వేడుకుంటాడు కాబట్టి దేవుడు చాలా చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి దేవుడు. యెహోవా నీ మీద నాకు ముందుకేమన్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఎవరంట ఏ మాట చెప్తుంది? దేవుడేనండి. దేవుడేనా చెప్తుంది, లేక మోషే గారు చెప్తున్నారా? దేవుడేం చెప్తున్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. అంతకుముందు ఏమన్నాడు? నేనేం చెబితే నువ్వు అది చేయాలన్నాడు. అర్థమవుతుందండి? సంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరి మధ్య రిలేషను ఎలా ఉందో చూడండి. అంతకుముందేమో నేనేం చెప్పాను నువ్వు చేయాలన్నాడు, ఆయన చేసేసిన వాడిగా ఉన్నాడు. ఎవరో? మోషే గారు. ఇప్పుడు దేవుని దగ్గరికి మోషే గారు వచ్చినప్పుడు నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు రావాల్సిందేనంటే నువ్వు ఏం చెబితే అది నేను చేస్తానంటున్న వాడిగా. నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. మోషే నువ్వు అడిగావు కాబట్టి నేను వస్తాను. మోషే నువ్వు అడిగావు కాబట్టి నేను కటాక్షిస్తూ ఉన్నాను. మోషే నువ్వు నా సన్నిధానంలో నిలబడి ఉన్నావు కాబట్టి ఇదిగో ఎంతగా నేను గొప్ప చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, నీకు విశ్వాసాన్ని చెబుతున్న వాడిగా ఉండి ఉన్న మంచి సంభాషణ నుండి వీళ్ళిద్దరి మధ్య దేవుని మోషే గారి మధ్య జరుగుతూ ఉండి ఉన్నది. నువ్వు చెప్పను చెప్పు నేను చేస్తాను అంటే దేవుని దగ్గరికి వచ్చిన వారు చేసి ప్రభువా ఇది చెయ్యని చెప్పామనుకోండి, నువ్వు చెప్పింది నేను చేయను, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఏం ప్రార్థనలో చెప్పావో నేను అదే చేస్తా. అయ్యా పక్కనోని రక్షించాయి అంటే రక్షిస్తాడు.
అయ్యా పక్కన ఆమెను స్వస్థపరిచాయంటే స్వస్థపరుస్తాడు. నువ్వు ఏది చేయమంటే ప్రభు అది చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిగా ఉన్నాడు. ఎంత చక్కని మాటలండి. అర్థమవుతున్నాయా సంగమ? గ్రహింపులోనికి మనం వెళ్ళాలి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోషే గారితో దేవుడు చెబుతున్న మాట, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. అందరూ కూడా చదవండి 17వ వచనము. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అంతకుముందు మోషే గారు ఏమన్నాడు? నా పేరును బట్టి ఎరిగానన్నావు కదా, నువ్వు కటాక్షం కలిగిందన్నావు కదా, ఎంతగానో నా ప్రవ్వా యేసయ్య నేను ఏది అడిగినా చేస్తానన్నావు కదా, కాబట్టి అవన్నీ చెయ్యని అడగంగానే ఇదిగో నా కటాక్షం వచ్చింది, ఎంతగానో నీ మాట చొప్పున చేస్తాను, నీ పేరును బట్టి ఎరిగి ఉండి ఉన్నాను, ఎంతగానో నీతో పాటే ఉంటాను, పద నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆ రకముగా మోషే గారు ప్రార్థనలో కనిపెట్టి రాకుండా ఆగిపోయినటువంటి దేవుణ్ణి వెంట పెట్టుకుని తీసుకుని, కోపము తగ్గించి దేవుణ్ణి వెంట పెట్టుకుని ఎంతగానో కనాను దేశం దగ్గరికి వెళుతున్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాం. మన పాపపు క్రియలు ప్రభువుని మన నుంచి దూరము చేస్తూ ఉండి, నీ పాపములే నీకు నాకు అడ్డుగా వచ్చి ఉండివని చెబుతున్న వాడిగా ఉన్నాడు. మీ శ్రమలకు మీ బాధలకు కారణం ఏంటి? మీ యొక్క పాపములే అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో కూడా మనము చూచి ఉండి ఉన్నాము. కాబట్టి పాపము లేకుండా చూసుకుందాము, జ్ఞాపకం చేసుకోనండి. నిజంగా వీళ్ళందరూ కూడా పాపం చేసిన మోషే గారు పాపం చేయటం లేదు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడైన వాడిగా ఉన్నాడో, ఎంత ప్రేమమయుడైన వాడిగా ఉన్నాడో, ఎంతగా తన ప్రజల పట్ల ఆయన కృపను చూపిస్తున్న వాడిగా బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి చక్కగా ఉన్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని యొక్క మాటల్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఇంకా చూడని అంటున్నాడు, మోషే గారు అడుగుతున్నాడు, మరియు ఆయన నీవు నా ముఖంలో అక్కడ 19 వచ్చిన 18, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుదని. ఈ వాగ్దానం ఎవరికి వచ్చిందండి? వచ్చిందా? ఇంకా దాగే ఉంది అక్కడైతే. ఓకేనండి. ప్రభు ఏం చెప్తున్నాడు? నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరుస్తాను. అసలు మంచి చేసేది ఆయనే కదా, అన్నీ చేసేది ఆయనే కదా. ఆయన అంటున్నాడు, నువ్వు నా సన్నిధానానికి వచ్చావు కాబట్టి, నన్ను వెతికావు కాబట్టి, నాతో పాటు ఉన్నావు కాబట్టి నీ ఎదుట ఏం చేస్తాను? నీకు ప్రామిస్ కార్డు రాకపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఏమనంటే, నా మంచితనం మొత్తము కూడా నీ ఎదుట కనబడే విధముగా నేను నా కార్యములు చేస్తూనే ఉంటానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇంకా చూడండి, నేను కరుణించి వాని కరుణించదును, ఎవరి యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును. ఏంటండి? నేను ఎవరిని కనికరపడాలనుకుంటున్నానో, ఎవరిని కరుణించాలనుకుంటున్నానో, ఎవరి జీవితాలు చేయాలనుకుంటున్నానో వారి జీవితాలు నేను చేయవాడిగా ఉన్నానని చెప్తున్నాడు. దేవుని కనికరము నీ పైకి రావాలి అంటే ఆయన ఎదుట నువ్వు కనబడితే ఎంతగానో కనికరం వస్తుంది. యేసయ్య ఒక దారిలో వెళుతున్న వాడిగా ఉన్నాడు. ఒక తల్లి ఏడ్చుకుంటా ఆ మార్గంలో వెళుతుంది. ఎప్పుడు కూడా మీతో చెప్తానే ఉన్నా, యేసయ్య ఒక మార్గాన్ని వెళుతున్నాడు. ఎంతగానో యేసయ్యకి ఎదురుగా ఒక తల్లి బిడ్డని కోల్పోయి పాడి మీద వేసుకుని వస్తూ ఉంది. దేవునికి ఎదురుపడింది. అర్థమవుతుందండి? దేవునికి ఎదురుపడంగానే దేవుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు ఆమె మీద. వెళ్ళిపోయాడు. అమ్మా, ఏడుస్తున్నావా? భర్తను కోల్పోయావు, ఈరోజు బిడ్డను కోల్పోయి ఉన్నావు, నీకంటూ ఎవరు కూడా లేరు కదా, కాబట్టి నేను నీకు మేలు చేయాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి ఆమెతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ఆమె కన్నీటిని తుడిచాడు. వెళ్ళి పాడిని ముట్టి, లేనాయన ఇంకెంతసేపు, చాలు లేని లేపిన వాడిగా ఉన్నాడు. ఆ తల్లికి అప్పచెప్పాడు. గొప్ప కార్యం చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన కంట పడితే ఆమె అనుకోని రీతిగా వచ్చింది. ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు, రా, అనుకోని రీతిగా వస్తేనే ఆమె జీవితంలో కార్యం చేసిన దేవుడు. నిజంగా చెప్పాలంటే యేసయ్య ఆ కార్యం చేయడానికే వెళుతున్నాడు. అర్థమవుతుందండి? ఆయన అనుకోకుండా వెళ్ళట్లేదు. వాళ్ళు వస్తున్నారేమో కానీ ఈయన ప్లాన్ ప్రకారమే నేను ఆ మార్గంలో ఆ తల్లిని ఎదుర్కోవాలి, ఆమె పైన కనికరపడాలి, ఆమె కుమారుని బ్రతికించాలి, ఆమె జీవితంలో సంతోషాన్ని నింపాలని ఆయన ప్రణాళికను బట్టే వెళుతున్న వాడిగా ఉన్నాడు. నీవు కూడా ఆయన్ని ఎదుర్కొని ఈ మాట చెప్పినప్పుడు, రా నా దగ్గరికి రా అని ప్రభువు చెప్తున్నప్పుడు ఆ మాటను బట్టి ఆయన ఎదుర్కోవడానికి నువ్వు వస్తూ ఉంటే ఆయన కూడా నిన్ను మార్గంలో ఎదుర్కొన్న వాడిగా ఉంటాడు. నీ పైన కనికరపడు వాడిగా ఉంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు కూడా చేయువాడిగా ఉంటాడు. అర్థమవుతుందండి? నిన్ను ఎంతగానో ఎదుర్కొనే దేవుడు.
పుట్టినరోజు వస్తే చాలు ఈ మాట పలుకుతాడు కదా మీ పాస్టర్ గారు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు ఆయన ఎదుర్కొంటావని. ఎన్ని పుట్టినరోజు బిడ్డనా దేవునిలో పరిశుద్ధంగా ఉండి పుట్టినరోజు ఉండకూడాలండి, ఓకేనా? మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన వ్యర్థమంటారు. లేదు జ్ఞాపకం చేసుకుని నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. ఇక్కడ ప్రభువు చెబుతున్న వాడిగా ఉన్నాడు, ఎంతగానో నేను ఎవరిపైన కనికరపడాలనుకుంటున్నాను, ఎవరిని కరుణించాలనుకుంటున్నాను, ఎవరి జీవితాల్లో ఏది చేయాలనుకుంటున్నానో అన్నీ కూడా నాకు తెలుసు. నేను వారి పట్ల నా కనికరాన్ని చూపిస్తున్నాను. ప్రత్యేకముగా దేవుని కనికరము ఎవరిపైకి వస్తుందంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన మాట కొరకు కనిపెడుతూ ఆయన్ని వెతుకుతూ ఆయన సన్నిధానంలో నిలకడగా నిలిచిన వారిపైకి ఆయన కనికరము వస్తుందని బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. నీ పైకి ఆ కనికరము రావాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలి అంటే నీవు దేవుని సన్నిధానములో కనబడాలి. అర్థమవుతుందా? 25లో ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధానములో కనబడాలి. జ్ఞాపకం చేసుకోనండి. మన ఎంతగానో వాట్సాప్లో మా వాళ్ళందరూ కూడా ఎట్టట్టున్నారని చెప్పి చూస్తుంటే కొన్ని సినిమా హాల్లో స్టేటస్లు కనపడతా ఉండి ఉన్నాయి అనమాట. జ్ఞాపకం చేసుకోండి, నా వాడే కాదులేండి, ఓకేనా? జ్ఞాపకం చేసుకోండి. మనం ఎక్కడ కనపడాలి అంటే దేవుని సన్నిధానంలో కనపడాలి. అదే దేవుడు చెప్తున్నాడు. కనపడ్డావా? కనికరం వచ్చేస్తుంది, నా కటాక్షం వచ్చేస్తుంది, నా మేలుడు నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, నా సన్నిధి నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, నా వెలుగు నీ దగ్గరికి వచ్చేస్తుంది, నా మహిమ నీ దగ్గరికి వస్తుంది, నా ప్రభావం నీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 20 నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఏంటండి? ఇదిగో మోషే గారేమో, అయ్యా నాకు నీ ముఖం చూడాలని ఉందని చెప్పేసి రకరకాలుగా అడుగుతుంటే, మోషే అది కాదు నేను, ఎందుకంటే స్నేహితుడిగా మాట్లాడుతున్నాడు, ఎంతో పరిశుద్ధమైన స్నేహ బంధములో ఉన్నారు, అయినప్పటికీ కూడా నీవు నా ముఖాన్ని చూడలేవయ్యా, ప్రకాశమైనది నా ముఖము, కాబట్టి నేనేం చేస్తాను, నేను నిలబడమన్న చోట నువ్వు నిలబడు, ఎంతగానో నా వెనుక పార్శ్వమును నువ్వు చూస్తావు. ఎంత చక్రమాడు చూడండి, నేను నా చెయ్యి తీసిన తర్వాత నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. అర్థమవుతుందని మోషే గారు ఉన్నారు. మోషే గారిని దేవుడు తన చేతితో కప్పుతున్నాడు. కొంచెం అటు లేపంగానే వెనక నుండి నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖాన్ని ముఖాముఖిగా చూడలేవు. అంటే ఏంటంటే అర్థము, ఎంత ప్రకాశమైన వెలుగు, ఎంత తేజస్సుతో మన దేవుడు ఉన్నాడు. అయితే ఆ రోజు మోషే గారితో నా వైపు వెనుక బాగా నా దాన్ని చూస్తావు కానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇప్పుడు నీతో ఏమి చెప్తున్నాడు, నా సన్నిధానములో నిలిచే భాగ్యమును నీకు ఇస్తానంటున్నాడు, నన్ను చూసే ధన్యతనిస్తానంటాడు. మనం పరలోకానికి వెళితే ఇంకా అక్కడ చూడదంటూ ఏం లేదు, ప్రకాశమైనటువంటి వెలుగుని ఎవరో సమీపించాలని తేజస్సులో ఆయన మాత్రమే ఉండే దేవుడిని ముఖాముఖిగా మనం చూడగలమంట. అర్థమవుతుందండి? నువ్వు ఈరోజు సరిగ్గా ఉంటే రేపు తేటగా నీవు చూస్తావు. అర్థమవుతుందండి? కాబట్టి అట్టి గొప్ప ధన్యతను దేవుడు ఇస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి సంగమ అందరము కూడా ఎంతగానో జాగ్రత్తగా ఉందాము. ఈ 33వ అధ్యాయము మనకి ఏం నేర్పిస్తుందంటే, పాపము చేసే వారితో దేవుని సన్నిధి రాదని మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నది. పరిశుద్ధంగా ఉండి దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటూ దేవుని వెతుకుంటూ ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంటుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. నా సన్నిధానములో కనిపెట్టే వారిని నేను ఎంతగానో ప్రత్యేకమైన రీతిగా దీవించి వాడిగా నేను ఉంటానని ఈ యొక్క అధ్యాయము మనందరికీ కూడా నేర్పిస్తూ ఉండి ఉన్నది. రానుడు వంటి వాడు ఎంతగానో ప్రార్థన చేయగానే వస్తున్న వాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ జనవరి క్యాలెండర్లో ఉన్నది ఇదే కదండి. మొట్టమొదటి
ప్రార్థన ఏంటి? మోషే గారు దేవుని దగ్గర చేసిన ప్రార్థన. సన్నిధి రాదు, కానీ ప్రార్థన ఏం చేసింది? దేవుని సన్నిధిని తీసుకువచ్చి ఉండి ఉన్నది. మోషే గారి ప్రార్థన, ఆ సన్నిధి వారికి తోడుగా వచ్చింది. ఈశ్వరులందరూ కూడా బయలుదేరి కనానులోనికి వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది నీ దగ్గరికి? ముందుగా ఆశీర్వాదాల సంగతి పక్కన పెట్టండి, దేవుని సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని సన్నిధి నీ జీవితంలో ఉండి ఉన్నది. అది నువ్వు పొందుకొని ఉన్నావా భాగ్యాన్ని? నీ చుట్టూ కూడా ఆశీర్వాదములేనండి. అర్థమవుతుందండి? దేవుని యొక్క మందస్సము ఓబేదేదోము యొక్క ఇంటికి వెళితే ఆ ఇల్లు ఆశీర్వాదాలతో, దేవుడే దిగివచ్చి ఆయన సన్నిధే డైరెక్ట్గా దిగవచ్చి నీ మధ్యలోకి వస్తే నువ్వు ఎంత దీవెన చూస్తావు? అవునా కాదు? దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేయండి. వాటి గురించి వీటి గురించి కాదని మనం ప్రార్థన చేయాల్సింది. నేను అనేక సార్లు మీకు నేర్పిస్తూనే ఉండి ఉన్నాను. దేవుని బిడ్డల వంటి మనము లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ వేటి గురించి ప్రార్థన చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడే ఎంతగానో మనకి నేర్పిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. నేను నీకు ఉపదేశము చేసేదనని ఎంతగానో దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నువ్వు ఏది కోరుకోవాలో నేనే తెలియచేస్తాను. ఈరోజు జనవరి మాసంలో మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నా సన్నిధిని వెతుకుడని నేను మీతో చెబుతూ ఉండి ఉన్నాను. మీరు ప్రార్థన చేస్తే నా సన్నిధి మీ దగ్గరికి వస్తుందని నేను చెప్తున్నాను. కాబట్టి నా సన్నిధిని కోరుకోనండి, నన్ను కోరుకోనండి, నా వాక్యాన్ని కోరుకోనండి, నాలో ఉన్న వాటిని మీరు కోరుకోనని నేను చెప్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేద్దామా? అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. అయ్యా, ఒకవేళ నా పాపములు బట్టో, నా మాటలను బట్టో, నా క్రియలను బట్టో, నా ప్రభువా నేను నీకు దూరంగా అయిపోతున్నానేమో, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఇక మీదట అలా కాదు నాయన, ఇక మీదట అలా కాదు నా ప్రభు, ఇక మీదట పాపము చేయకుండా పరిశుద్ధముగా ఉంటాను యేసయ్య, పరిశుద్ధముగా నేను ఉంటాను యేసయ్య. నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచయ్యా. నీ సన్నిధానంలో నిలిచే ధన్యతను నాకు ఇవ్వు నా ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి. దర్శనం మోకరించు, యవ్వన బిడ్డలందరూ కూడా మోకరించాలి, ప్రార్థన చేయండి. అయ్యా, ఎంతగానో నా ప్రభువా, నూను కుమారుడు వంటి యెహోషువ గారు ప్రత్యక్షపు గుడారంలో ఆ వెలుగు, ఆ మహిమ ఎంతగానో నా ప్రభువా